అది మీ ఇంటికి ఎందుకు వచ్చింది? అంటే ఇప్పుడు పెట్ని పెంచుకున్న ప్రతి ఒక్కరిది జాతకాలు కలిసి ఉంటాయండి. 100% వాళ్ళ పిల్లలతోనూ వాళ్ళతోనూ ఎవరు కూడా గ్యారెంటీ కలిసి ఉండాల్సింది ఆ కుటుంబాన్ని. అది గోవు కావచ్చు, కుక్క కావచ్చు, నక్క కావచ్చు, పిల్లి కావచ్చు, ఏదైనా కావచ్చు. రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ అని చెప్పి శాస్త్రం. పూర్వజన్మలో ఏదైతే రుణానుబంధం ఉంటుందో భార్య రూపంలో, పశువుల రూపంలో, పిల్లల రూపంలో మన జీవితంలో మరలా వస్తారు. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, నా వేద విద్య ఉంది, నేర్చుకునేటప్పుడు 6 సంవత్సరాలు పడుతుంది స్మార్థం నేర్చుకోవాలంటే పూర్తిగా. నాకు 3 సంవత్సరాలే పట్టింది. ఇంకొక అతనికి 6 నెలలే పట్టింది. నాకు అప్పుడు డౌట్ వచ్చింది, అసలు 6 నెలలు ఎట్లా నేర్చుకుంటాడు? 3 సంవత్సరాలు నేర్చుకోవడమే మనం చాలా గ్రేట్గా ఫీల్ అయ్యేవాడు. 6 సంవత్సరాలు సగంలో నేర్చుకున్నా కదా, అలాంటిది 6 నెలలు ఎట్లా నేర్చుకుంటాడు వాడు అని చెప్పి వాడి జాతకం తీసుకుని మా గురుగారి దగ్గర కూర్చొని మాట్లాడితే ఆయన ఒకటే మాట చెప్పాడు. ఇప్పుడు పూర్వజన్మలో చదువుకున్నాడు, మొత్తం చిన్న వయసులో చనిపోయి ఉన్నాడు, మరలా జన్మ ఎత్తాడు, ఒక్కసారి నెమరు వేసుకుంటే వాడికి వచ్చేసింది రా అని చెప్పాడు ఆయన మా గురువు. ఓకే, మరి దీనే ఉంటారు? పూర్వజన్మలో చదువుకున్నది ఉన్నదా లేదా? మరి